8th most important lake in the world and second most important lake in the country. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో టూరిజం పరంగా ఇక్కడ చూడడానికి ఎలాంటి అవెన్యూస్ ఉన్నాయి, బికాస్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ నాకు వచ్చింది కాబట్టి దాని గురించి నేను వచ్చాను. ఎలా డెవలప్ చేయొచ్చు దీన్ని, ప్లస్ మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో ఎక్కడన్నా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా ఈ రిలేటెడ్, బికాజ్ ఇక్కడ కనుక ఓవర్ఫ్లో ఆఫ్ ఈ లేక్ అవుతే కనుక చాలా మటుకు మనకి రోడ్స్ అన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా అని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చి చూడడం అయితే జరిగింది. పాకాల ఆయకట్టు కింద ఉన్న కాలువల్లో ఇప్పటికే గండ్లు పడి పంట పొలాలు కొన్ని కొట్టుకుపోయిన, అంటే నిన్నటి వరకు కొట్టుకుపోయినాయి. వాటి నివారణ కోసం ఏమన్నా చర్యలు తీసుకోవాలి? అంటే ఎప్పుడు కూడా మనం సివిల్ వర్క్స్ అనేవి వర్షాలు లేనప్పుడే టేకప్ చేయాలి. సో ఇప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ పరంగా యాక్షన్ తీసుకునేదానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఇమీడియట్ ప్లగ్ చేసేదానికి యాక్షన్స్ తీసుకుంటారు. యూజింగ్ ది బ్యాగ్స్ కానీ ఏవి కానీ వాటితోటి చేస్తారు. బట్ ఆఫ్టర్ దాట్ అన్నా కూడా ఒక పర్మనెంట్ ప్లాన్ తోటి వర్షాలు తగ్గిన తర్వాత కొద్దిగా ఎండ ఉండి మినిమం ఒక కొద్ది కాలం వరకు ఎండనే ఉంటుందన్న టైంలో ఇలాంటి సివిల్ వర్క్స్ అయితే మేడం ఇప్పుడు ప్రత్యేకంగా లో లెవెల్ బ్రిడ్జిలతో చాలా ఇబ్బంది ఉంటుంది. ఒకటి గురిజాలు, ఒకటి మాదనపేట, ఒకటి నెక్కొండ రోడ్డు, చంద్రరావుపేట, వాటి లో లెవెల్ బ్రిడ్జ్ కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. వాళ్ళ వర్ష ప్రభావం వస్తే దాని మీద ఒక ప్లాన్ అయితే మనము